కోట లోపలికి అడుగుపెట్టగానే అన్వేష్ మరియు మాయా ఒక విశాలమైన హాలుకు చేరుకున్నారు. అక్కడ గాలిలో వేలాడుతున్న డిజిటల్ చిత్రాలు కదలకుండా నిశ్చలంగా ఉన్నాయి. ఇవన్నీ ఫ్రోజెన్ ఫ్రేమ్స్. ఇక్కడ సమయం ఆగిపోయినట్లు అనిపిస్తోంది అని మాయ ఆందోళనగా చెప్పింది. అన్వేష్ ఆ చిత్రాలను నిశితంగా పరిశీలించాడు. పిక్సెల్ రోబో వారిని ఒక ఎండిపోయిన నీటి బుగ్గ దగ్గరికి తీసుకెళ్ళింది. అది డిజిటల్ కోడ్లతో నిర్మించబడింది, కానీ ప్రస్తుతం నిర్జీవంగా ఉంది. దీన్ని డేటా ఫౌంటైన్ అంటారు. ఇది ఆగిపోవడం వల్లే కోటలో రంగులు మరియు కదలికలు మాయమయ్యాయి అని పిక్సెల్ వివరించింది. విద్యున్ ఆ బుగ్గ లోపలికి వంగి చూశాడు. అకస్మాత్తుగా ఆ నీటి బుగ్గ వెనక నుండి ఒక భారీ నీడలాంటి ఆకారం బయటకు వచ్చింది. అది లాగో అనే డిజిటల్ రాక్షసుడు. వాడు బద్ధకంగా ఆవలిస్తూ తన భారీ చేతులను ఊపాడు. ఎవరూ నా నిశ్శబ్దాన్ని భంగం చెయ్యకూడదు, ఈ కోట ఇలాగే స్తంభించి ఉండాలి అని లాగో గర్జించాడు. అన్వేష్ భయపడకుండా ముందుకు వచ్చాడు. లాగో తన చేతుల నుండి బూడిదరంగు కిరణాలను విద్యున్ వైపు వదిలాడు. ఆ కిరణాలు తగలగానే విద్యున్ వేగం బాగా తగ్గిపోయింది. అతను వేగంగా పరిగెత్తాలని ప్రయత్నిస్తున్నా ఒక స్లోమోషన్ సినిమాలాగా చాలా నెమ్మదిగా కదులుతున్నాడు. లాగో అతన్ని చూసి వికటంగా నవ్వాడు. మనం ఏదో ఒకటి చెయ్యాలి అని మాయ అరిచింది. కాని లాగో ప్రభావం వల్ల ఆమె రెక్కలు కూడా నెమ్మదిగా కదలడం మొదలుపెట్టాయి. పిక్సెల్ మాత్రం చాలా చిన్నగా ఉండటం వల్ల ఆ బూడిదరంగు కిరణాల నుండి నేర్పుగా తప్పించుకోగలిగింది. అది మాయ చుట్టూ తిరుగుతూ సహాయం చేయడానికి ప్రయత్నించింది. అన్వేష్ తన కాంతికలాన్ని తీశాడు, కాని అతని చేతులు కూడా గాలిలో ముద్దుబారిపోయినట్లు అనిపించాయి. పిక్సెల్, లాగో వెనుక ఉన్న డేటా కోర్ కనిపిస్తోందా అని అన్వేష్ నెమ్మదిగా అడిగాడు. పిక్సెల్ గాలిలో ఎగురుతూ కోట గోడలవైపు పరిశీలనగా చూడడం మొదలుపెట్టింది. విద్యున్ తన పూర్తి శక్తిని ఉపయోగించి ఆ నెమ్మదిని ఎదిరించాలని నిశ్చయించుకున్నాడు. అతని శరీరం చుట్టూ నీలిరంగు విద్యుత్ సెగలు రావడం మొదలయ్యాయి. నేను లాగో దృష్టిని మళ్లిస్తాను, మీరు ఆ డేటా కోర్ను సరిచెయ్యండి అని విద్యున్ గట్టిగా అరిచాడు. మాయ అతనికి మద్దతుగా నిలిచింది. లాగో విద్యున్ను ఆపడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అన్వేష్ ఆ డేటా ఫౌంటైన్ మధ్యలో ఒక నల్లటి రాయి, లాగ్ కోర్, చిక్కుకుని ఉండటం గమనించాడు. అదే సమస్యకు అసలు కారణం, అది డేటా ప్రవాహాన్ని అడ్డుకుంటోంది అని అన్వేష్ తన టీంకు చెప్పాడు. మాయ ఆ రాయిని క్లియర్ చేయడానికి సిద్ధమైంది. పిక్సెల్ సహాయంతో అన్వేష్ ఆ నల్లటి రాయివైపు తన కాంతికలాన్ని గురిపెట్టాడు. 3, 2, 1 ఇప్పుడే అని పిక్సెల్ సిగ్నల్